నాగేశ్వరరావు పూజారి గారు, మీరు ప్రజెంట్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ హ్యూజ్ సక్సెస్ అయింది. అందరికీ ఒక డౌట్ కొట్టేస్తుంది సార్, 99 రూపాయలకు టికెట్ అసలు ఎవ్వరు పెట్టడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు సినిమా అనేది ఒక ఎమోషన్. అది ఈ మధ్య కాలంలో మనకు వచ్చే సినిమాలలో లవ్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే సరైన అభిప్రాయం లేని విధంగా, అంటే యువతి యువకులకు సరైన లవ్ మీద సరైన అభిప్రాయం లేని విధంగా చెప్తున్నారు దేని గురించి. ప్రధానంగా ఈ చెప్పే క్రమంలో ఏంటంటే, ఈ సినిమాని ఇది ఒక మట్టి కథ, ఒక ఊరి కథ. ఈ కథని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటికి చేరేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని, అంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి చేరేటట్టు చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని 99 రూపీస్ కింద నిర్ణయించడం జరిగింది. సో ఈ 99 రూపీస్ వాళ్ళు నిర్ణయించడం వల్ల ఏంటంటే మోర్ పీపుల్ విల్ కమ్. ఓకే, మీరు మట్టి కథ అంటున్నారు కాబట్టి సహజత్వంతో కూడిన కథ, ఒక ప్రేమ కోసం నిలబడే కథ కాబట్టి. ఇప్పుడున్న యువతి యువకులు, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో యువతి యువకులు ప్రేమకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ దృష్టిలో ప్రేమ అనేదానికి సరైన నిర్వచనం లేదు. ఇప్పుడున్న జంజీలకు సరైన నిర్వచనం లేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎవరైతే ప్రేమ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్లింగ్, ఓకే, లేకపోతే సిచ్యువేషన్షిప్, బెంచింగ్, ఇట్లాంటి రకరకాల పదాలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఓకే, అందుకనే ఇప్పుడున్న యువతరానికి మనం ప్రేమ అంటే ఒక వ్యక్తి కోసం నిలబడటం, ప్రేమ అంటే ఒక వ్యక్తి కోసం పోరాటం, ప్రేమ అంటే ఒక వ్యక్తి కోసం త్యాగం చేయటం. సూపర్. అది కాబట్టి ఈ సందేశాన్ని ప్రజల మధ్యలకు పంపాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు చూడాలి అనే ఉద్దేశంతో 99 రూపీస్ టికెట్ కింద నిర్ణయించి అది చేసినాము. ప్రజలు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అసలు హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ, మనకు తెలంగాణలో కానీ, ఈవెన్ అమెరికాలో కూడా టికెట్స్ దొరకలేని పరిస్థితి ఉంది. ఓకే, టికెట్స్ అంటే అమెరికాలో కూడా స్వచ్ఛమైన ప్రేమను చూపించారు కాబట్టి అది కలెక్ట్ అయింది బాగా. అదే మనిషి అంటేనే ప్రేమ. ఎస్, ఆ ప్రేమనే పొల్యూట్ చేసేసుకొని జనాలు అందరూ బాధపడుతున్నారు. దాన్ని తెర మీద చూసుకొని రిలేట్ అవుతున్నారు.